మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే సాధారణ పేద వ్యక్తికి ఉచిత వైద్యం అందడం అసాధ్యమని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగులోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాజకీయ విశ్లేషకులు, మేధావులు తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారని రామసుబ్బారెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం హయాంలోనే రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం ఒక గొప్ప ఘనత అని ఆయన కొనియాడారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేస్తోందని ఆయన విమర్శించారు. కలుషిత త్రాగునీరు అందించి మన్యం జిల్లాలో కొందరు విద్యార్థులు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి కష్టపడి రాష్ట్రానికి తెచ్చిన మెడికల్ కాలేజీలను ఇప్పుడు అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని కూటమి ప్రభుత్వం చూస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. లేక ప్రజలందరూ కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో గుళ్ళ అయిపోతున్నారు, అప్పుల పాలు అయిపోతున్నారు పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు నిర్వీర్యం చేస్తూ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కాలేజీలను కూడా అమ్మి సొమ్ము చేసుకోవాలనే ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, ప్రైవేటీకరణను ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని రద్దుపరచాలని, ఈ కాలేజీలన్నీ ప్రభుత్వ పరంగానే కాలేజీలన్నీ కూడా నడపాలని, పేద ప్రజలకు మంచి వైద్యం అందేదానికి ఉపయోగపడుతుంది, పేద ప్రజలు డాక్టర్లు, మధ్యతరగతి వాళ్ళు డాక్టర్లు అయ్యేదానికి ఉపయోగపడతాయి కాలేజీలు. ఆ విధంగా పేదవాళ్లకు వైద్య విద్యను దూరం చేస్తూ